నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి బీఆర్ఎస్ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ నేతలతో ఇప్పుడు మనం చర్చ అయితే జరుపుతాం. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటానన్న. నా పేరు పలారంబండి మధు ముదిరాజ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి వినూహనంగా ఎప్పటి లేని విధంగా చేరికలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎలా అనిపిస్తుంది? ఇది కామన్ అన్న. ఏ గవర్నమెంట్ చేంజ్ అవుతే ఆ గవర్నమెంట్లోకి నాయకులు అనేది జంప్ అవ్వడం కామన్. దాన్ని మనము ఎక్కువగా మూవ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని ఎక్కువగా హీరోగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని ఏ పార్టీకైనా కానీ కార్యకర్తలు అండా ఉంటే చాలన్న. బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త జెన్యూన్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నమ్మకస్తుడైన కడియం శ్రీహరి గారు కూడా పార్టీ మారుతున్నారంట. దానికి మీరేం చెప్తారు? అది మనకి ఇంకా డీటెయిల్గా తెలియదు కాబట్టి మనం దాని గురించి ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారన్న. ఉండే వాళ్ళ గురించి ఆలోచించాలి, పోయే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనకు ప్రజల గురించి పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజల దగ్గరికి మనము బీఆర్ఎస్ పార్టీ ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చిందో హామీలు చేస్తున్నారా లేదా అని చెప్పి దానిపైన పోరాటం చేసి ప్రజలకి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే విధంగా తీసుకెళ్లాలనే ఆలోచన మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ మేయర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు దాకా అధికారం అనుభవించి పార్టీ మారుతున్నారంటే వాళ్ళకి మీరేం చెప్తారు? అన్న, ఇది ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మన సొంత అమ్మ కాదని చెప్పేసి మన పార్టీలో పుట్టి పెరిగి మనం ఇదే పార్టీలో ఉండి ఆ పార్టీలో మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత, ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత, సంపాదించుకున్న తర్వాత కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా మనము బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అందరినీ కూడా మనము దగ్గరుండి అందరినీ కలుపుకొని పోయిన రోజులలో ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మనం మన పార్టీ కాదని చెప్పేసి వేరే పార్టీలకు పోతున్నారంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఎలా ఉన్నాయి ఏందనేది మనకు తెలియదు. దాని గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఎందుకనంటే మళ్ళీ ఈరోజు పోయిన వాళ్ళు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్న. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను కనుక గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోద్ది అంటున్నారు. మీరేం చెప్తారు దాన్ని? ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది అని అంటే అన్న, ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎక్కడున్నా పనిచేస్తారన్న. మన కార్యకర్తలే నాయకుల్లాగా పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళు గేట్లు ఓపెన్ చేసుకోమని ఏదైనా ఓపెన్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి. వాళ్ళు ఎంతమంది వస్తే అంతమంది తీసుకొని పెట్టుకోమని చెప్పండి. అలా గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందని వాళ్ళకు కూడా గ్యారంటీ లేదు కాబట్టి గేట్లు ఓపెన్ చేసి పెట్టుకోమని చెప్పండి అన్న. గేట్లు ఓపెన్ చేసుకున్నప్పుడు వరదగా పోయినప్పుడు వాళ్ళు కూడా కొట్టుకొని పోవాల్సి వస్తుంది పార్టీ కూడా. అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, పార్టీని కూలగొడతాం, ఎమ్మెల్యే మార్చుకున్నాను, మీకు ఆలోచన వస్తే నా రూపం బయటకు వస్తుంది అన్నారు. దానికి మీరేం చెప్తారు? రూపం రేవంత్ రెడ్డి గారి రూపం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్న. రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉంటారు ఏంటనేది మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ విధంగా అన్ని మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే అన్ని విధాలుగా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని కొన్ని విధాలుగా మనము ఇబ్బందులు పెట్టడం, కార్యకర్తల్ని బాధ పెట్టడం, వాళ్ళకి సమస్యలు వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల అట్లాంటివి అవుతుంటాయి. దాని గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కార్యకర్త కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్న ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకునే ఆలోచనలో మన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారని మీ మీడియా ముందు తెలియజేస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 19 సీట్లు మొత్తం 17 ఈ 17 ఖచ్చితంగా కాంగ్రెస్కి వస్తాయి, టీఆర్ఎస్కి బీజేపీకి ఎటువంటి సీట్లు రావు, కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలి ఈసారి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. దానికి మీరేమంటారు? అన్న, 17కి 17 అనకపోవచ్చు, 14 అని ఉండొచ్చు. సరే, ఎన్ని అన్నా కానీ వాళ్ళు అన్ని భ్రమలు ఊహించుకుంటున్నారు. కానీ మనకు ప్రజలలో ఆల్రెడీ వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. 100 రోజులలో చేస్తున్న సంక్షేమ పథకాలు అనేది కూడా ఏది కూడా అమలు కాలేదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ అమలయ్యాయి కదా. ఫ్రీ బస్ అమలైంది, గ్యాస్ అమలైంది, ఫ్రీ కరెంట్ వచ్చింది, ఆల్మోస్ట్ అమలయ్యాయి కదా. రైతు బంధు వేసాడా ప్లస్ ఇంకోటి గ్యాస్ అన్నారు. గ్యాస్ ఏమైనా ఫ్రీగా వచ్చిందా? ఇప్పుడు ఎలా సబ్సిడీ కట్టాలి, మన అమౌంటే రొటేషన్ చేసి మళ్ళీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మన అకౌంట్లో అమౌంట్ కట్టాలి కదా. అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ అది ఏదైతే అమౌంట్ ఉందో అది మళ్ళీ అకౌంట్లో పడుతుంది. ఇప్పటివరకు వడ్డది ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రూఫ్ మొన్ననే స్టార్ట్ చేసింది. మొన్ననే స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలే కదా. మొన్ననే స్టార్ట్ చేసినారు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరికైనా పడ్డదా అని అంటున్నాను. అంటే వచ్చిన 100 రోజుల తర్వాత పనులు స్టార్ట్ చేస్తారని ముందుగానే చెప్పారు కదా. 100 రోజులలో మేము కంపల్సరీ కూడా ఇంప్రూవ్ చేస్తా అని చెప్పారు. 100 రోజులు అయిపోయింది కదా అన్న. 100 రోజులు అయిపోయిన తర్వాత మేము అడుగుతున్నాం కదా. 100 రోజులు అయిపోయింది, ఏది కూడా అమలు కాలేదు. ఇప్పుడు ఏమనంటే ఎలక్షన్ కోడ్ అంటారు. కానీ చేయాలనుకుంటే 15 రోజులలో కూడా చేయొచ్చు. 100 రోజులు టైం పెట్టినారు, 100 రోజులు కూడా కాలే కదా. 100 రోజులు అయిపోయినాకనే మేము అడుగుతున్నాం కదా. ఫైనల్ గా ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ ఎక్కువ ఆధిక్యత సంపాదించుకుంటున్నారు?
ఎంపీ స్థానాల్లో కంపల్సరీ కూడా మేము బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము గెలిపించుకోవాలి అని అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఒక మరొక ఉద్యమం స్టార్ట్ అయ్యే ఆలోచనలో ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదే బాధపడుతున్నారు. ఎందుకంటే మనము తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఇప్పుడు ఏమైపోతుంది అనే ఒక ఆలోచనలో పడిపోయినారు. ఎందుకంటే మనం ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు 100 డేస్లో ఏం చేయలేకపోయినారు, ఏం చేశారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయని ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీలను 100% గెలిపించుకుంటారు. అంటే నేను నిన్న ఒక సర్వే మీటింగ్కి వెళ్ళా, బయట మల్కాజ్గిరి దగ్గరికి వెళ్ళా. ఆ మల్కాజ్గిరి ఏమంటారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందే కానీ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు, ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు, మళ్ళీ పేదవాళ్ళకి ఎటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇవ్వలేదని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ పథకాలు చేసాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క నిరుపేద కుటుంబంకి వెళ్ళినదన్న. మీరు కావాల్స్తే గుడిసెలలోకి వెళ్ళి అడగండి, బస్సులలోకి వెళ్ళి అడగండి. మీరు ఎలా అడుగుతారంటే మీరు సర్వే చేసేది కూడా ఎలా ఉంటుందంటే మీరు బస్సులలోకి పోరు, ప్రజలలో మెయిన్ ఎవరైతే ప్రజలలో ఎందుకు వెళ్ళకుండా ఉంటాం బ్రో? ఎందుకు వెళ్ళకుండా ఉంటాం అంటే మీ సర్వేలు ఎలా ఉంటాయి అంటే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే మీకు ప్రెస్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడతారు తప్ప మీరు ప్రజలలోకి వెళ్ళండి అన్న. ప్రజల దగ్గరికి పోండి, బస్సులలో పోండి, గ్రామాలలో పోండి. వాళ్ళ నిరుపేద కుటుంబంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారు ఎన్ని సంక్షేమ పథకాలు చేశారనేది మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది అన్న. అంటే ఇప్పుడు ప్రజలు చెప్పే తప్పంటారా? ప్రజలు చెప్పేది తప్పెందుకు అంటానన్నా? ప్రజలే అంటున్నారు కదా ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటేసి తప్పు చేశాము, మేము మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని తెచ్చుకోవడానికి ఆలోచిస్తున్నామని అలా ప్రజలే అంటున్నారు కదా. ఫైనల్ గా పార్లమెంట్ సీట్లు ఎన్ని గెలవబోతున్నారు? ఇక్కడ 16 సీట్లు గెలవబోతున్నామన్న. 16 గెలవబోతున్నారా? 16 గెలవబోతున్నాం. అది కార్యకర్తల దమ్ అన్నది, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న దమ్ అది. ప్రజల్లో మేము ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారో అది అన్ని కూడా ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి మా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఏంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో హడావుడి జరుగుతుంది? ఇక్కడ హడావుడి ఏం లేదు. పార్లమెంటు ఎలక్షన్స్ మే 13 తారీఖు జరగబోతా ఉన్నాయి. గత 15-20 రోజుల క్రితమే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల విస్తృత సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా కేటీఆర్ గారి అధ్యక్షతన ఈరోజు చెవెల పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరూ ఇచ్చేసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో దిశం నిర్ణయించనున్నారు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఏవైతే 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాలలో కూడా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అన్ని అభ్యర్థులు గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇప్పుడు మీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి, దానికి మీరేం చెప్తారు? చేరికలు అనేది పోయే వాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారండి. జెండా పట్టుకొని నడిపించిన వాడే నిజమైన కార్యకర్త. ఈరోజు నాయకుడు అనేవాడు ఉంటారు, పోతారు, కానీ కార్యకర్త ఎప్పటికీ అలాగే ఉంటాడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ జెండాను పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందినాక కూడా మేమందరం కూడా కేసీఆర్ గారు వెంబడి ఉండి పార్టీని కూడా ముందంజలో ఉండడానికి మేమందరం కూడా సంసిష్టంగా పనిచేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల్లోకి సంపూర్ణంగా వెళ్ళినాయి. కాకపోతే మార్పు కావాలని చెప్పేసి ప్రజలు కొంతవరకు కోరుకున్నప్పటికీ కేవలము 1% శాతంతోనే ప్రభుత్వం మారింది తప్ప ప్రజలు ఎప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీకి మరియు కేసీఆర్ గారికి ఇప్పటికి కూడా మద్దతు తెలుపుతారని చెప్పి తెలియజేస్తుంది. కేసీఆర్ గారు నమ్మిన బంట్లు చాలా మంది మొత్తం మెయిన్ అభ్యర్థులు మొత్తం పార్టీ మారుతుంది, దాని మీరే ఉంటారు. మిగతా నాయకులు వేరు, నమ్మిన బంటులు వేరు. అదేనండి, ఇప్పుడు నమ్మిన బంట అయినా ఏదైనా పూర్తిగా రాజకీయ పక్తిగా మారిపోయింది. ఎవరేం చెప్పలేదు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతే నాయకుడు ఇప్పుడే చెప్పిన, కానీ నాలాంటి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ జెండా గులాబీ జెండాను మోసినంత వరకు కూడా ఎప్పటికీ పార్టీ మనగడకు ఎటువంటి డోకా లేదు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీ పార్టీ మీద మీ నాయకుల మీద చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏది ఆ ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఆ లెక్కర్ స్కామ్లు కానీ ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి, దానికి మీరే ఉంటారు? అది ఆరోపణలు కాదు, నిజమే. 2-3 అడిషనల్ ఎస్పీని అరెస్ట్ చేశారు, సిఐ అరెస్ట్ చేశారు, దానికి మీరేం చెప్తారు? అది జ్యుడిషియల్లో ఉంది, మనం చెప్పడానికి అవకాశం లేదు. ఈడీ దర్యాప్తులో ఉంది. అది పై స్థాయిలో మాట్లాడితే బాగుంటుంది. నాలాంటి చిన్న కార్యకర్త మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే జ్యుడిషియల్ వ్యవస్థ అనేది ధర్మం ఎక్కడ ఉందో న్యాయం ఎక్కడ ఉందో తప్పకుండా అతి త్వరలో తేలిపోతా ఉంది. మేము జ్యుడిషియల్ పైన పూర్తిగా, రాజ్యాంగం పైన పూర్తిగా విశ్వాసం ఉందని తెలియజేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మీ పార్టీలో నుంచి అవతల పార్టీలోకి చేరికలు అయితే ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి, దానికి మీరేం చెప్తారు? అవకాశవాదులు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ కేశవరావు ఏమన్నా పార్టీ మోసినోడా, జెండా మోసినోడా? గవర్నమెంట్ వచ్చినాకనే ఆయన వచ్చాడు కేసీఆర్. గవర్నమెంట్ పోయింది, మళ్ళీ పోయింది, ఇంకేముంది? కడియం శ్రీహరి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు, దానికి మీరే? టీడీపీ నుంచి వచ్చినోడే కదా. కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చినాడు.
టీటీవీ వచ్చిన ఉద్యమం ఆయన సొంత పార్టీ కదా, సొంత పార్టీ ఏముంది సొంత పార్టీ. ఇప్పుడు టీడీపీని ఇప్పుడు లోపల జరుగుతుంది మీటింగ్ జరుగుతుంది అతను కూడా టీడీపీ పార్టీ అతనే కదా. ఎవరు? కాడసాని జ్ఞానేశ్వర్ వాళ్ళు వచ్చిర్రు కదా, ఇప్పుడు మధ్యలో వచ్చారు, మధ్యలో పోతారేమో తెలియదు. కానీ కేసీఆర్ అయితే సొంత పార్టీ కదా, తెలంగాణ బిడ్డల కోసం పెట్టిన పార్టీ అది, ఉద్యమం పార్టీ. మరి పార్టీ వచ్చినాకనే వచ్చారు. పార్టీ రాకముందు కేశవరావు ఉన్నాడా, కడియం శ్రేయారు ఉన్నాడా, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడా, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడా, ఎవరు ఉన్నాడు? అంత కాంగ్రెస్ వాళ్ళు కదా. ఇప్పుడున్న హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ కూడా పార్టీ మారుతున్నారంట, దాని గురించి చెప్తారు. మీరు కేశవరావు కాంగ్రెస్ ఇంతకుముందు పార్టీ వచ్చినాక వచ్చిండు, బిడ్డను తెచ్చిండు, రంగాన దింపుడు, మేయర్ పై తెంగిండు, సుఖాలు అనుభవించి పోతారు. వాళ్ళు మామూలే కదా అదంతా. అంటే మీ పార్టీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, మీ పార్టీ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఆ లిక్కర్ స్కామ్ అని, దానికి మీరేం చెప్తారు? అవన్నీ వస్తూనే ఉంటాయి. ఒక సంసారంలోనే ఇంత పెద్ద వస్తాయి, అవన్నీ వస్తాయి. ఫోన్ టాపింగ్ ఎందుకు పెట్టిరు, ఎవరు పెట్టిరు? దానికి సంబంధం ఏంది? కేటీఆర్కి సంబంధము, కేసీఆర్కి సంబంధము, పార్టీకి సంబంధం. 100 మంది ఉన్నప్పుడు వాళ్ళు 2-3 దొంగలు ఉంటారు. ఫస్ట్ ఎవడన్నా ఉండడా? ఇంటనే దొంగలు ఉంటారు, బయట ఎందుకు ఉంటారు? అది అంటే ఆ డీలింగ్స్ అనేవి పైన ఇప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి ఎవరైతే అడిషనల్ ఎస్పీసీ ఎవరైతే భుజంగరావు తిరుపతిరావు వీళ్ళ ద్వారా కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ మొత్తం వెళ్ళిందంట, దానికి మీరేం చెప్తారు? అన్నొట్టి మాటలు. అంటే మీకు మీరు సమర్థించుకుంటున్నారా? సమర్థించుకుంటాం. ఫోన్ టాపింగ్ ఎట్లా వాళ్ళ ఇదే చేసి పెట్టచ్చు, ఇదే లేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చిరాలు? రేవంత్ రెడ్డి ఎప్పుడో ఇయ్యాలి కదా ఫోన్ టాపింగ్, ఇప్పుడు ఎందుకు ఇస్తాడు? అంటే ఎప్పటి నుంచో ఉంది, బట్ ఏంటంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంత జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు వెలికి తీస్తారని అని చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం, ఏముంది అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అన్ని మామూలే కదా బాబు. ఓకే అండి. ఫోన్ ట్యాపింగ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అందరి ఫోన్లు వాళ్ళు ఏం మాట్లాడినో అంతా ట్యాపింగ్ చేసి ఏమేమి మాట్లాడినో కనుక్కున్నది. అప్పుడు చేసింది ఎవరెవరో వీళ్ళ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి చరిత్ర, లా అండ్ ఆర్డర్ అంతా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. వాళ్ళు తలుచుకుంటే ఒక్క నిమిషం వల్ల మొత్తం డీటెయిల్స్ అంతా వాళ్ళ రికార్డులోకి వాళ్ళ ఫైల్కి వాళ్ళతోనికి వస్తుంది. వాళ్ళు తలుచుకున్నారు కాబట్టి జరుగుతుంది సార్, పనులు జరుగుతుంది. చేస్తున్నట్టు ఆధారం లేదన్న. నేను కూడా రేవంత్ రెడ్డి దొంగ రాత్రి పోయి మర్డర్ చేసి వచ్చాను అని చెప్తా. రాత్రి రేవంత్ రెడ్డి పోయి మర్డర్ చేసి వచ్చానని నేను చెప్తా. ప్రూఫ్ ఉండాలి కదా, గాలి మాటలు కాదు కదా. ప్రూఫ్ లేకుండా అడిషనల్ ఎస్పీ కస్టడీలోకి వచ్చారు సార్. బయటికి తీసుకురండి. అడిషనల్ అంటే ఎవరో ఆరోపణ చేసి పిల్లాండి పిల్లాన్ని తీసుకొచ్చి ఏదో బలిపశువుని చేసి ఏదో లోపలేసినంత మాత్రాన కాదు కదా. ప్రూఫ్ ఉండాలి, ఏదన్నా ప్రూఫ్ ఉంటే పెట్టాను. రికార్డ్స్ గివి ప్రూఫ్స్ లేకపోతే అంత దూరం రాస్తారు. ఎవరు కస్టడీలో ఎవరిని తీసుకోరు, ప్రూఫ్స్ ఉంటేనే తీసుకుంటారు. అట్లా కాదన్న నేను చెప్పేది. ప్రూఫ్ ఉంటే తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేయమని, కేసు పెట్టమని. కేసు ఫైల్ చేస్తే కోర్టు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది కదా. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు ఉంది. మనకు విచారణ జరుగుతుంది, అంతా జరుగుతుంది. ఈ కేసులో కొంతమంది పెద్ద పెద్ద తలపండి నాయకులు అయితే ఉన్నారు. అందులో భాగంగా ఐ న్యూస్ ఎండి ఎవరైతే ఉన్నారు ప్రభాకర్ రావు గారు, ఆయన లండన్ చెక్కేశారంట. ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఆయనకి ఏం చెప్తారు మరి? దాని న్యూస్ కు తెలంగాణ గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉందన్న? కేటీఆర్ కి అది న్యూస్ ఛానల్ కాదు సార్. వాళ్ళిద్దరి మధ్య కేటీఆర్ గారికి ఐ న్యూస్ ఎండి వాళ్ళిద్దరికి అనుసంబంధం ఉందంట. నువ్వు నాతోనే మాట్లాడుతావు, ఈయన నా ఫ్రెండ్, ఈయన ఏమో చేసినా నేను కూడా భాగస్వామ్యం ఉంది అనుకోవడం తప్పు కదా. అది ఎవరి యాటిట్యూడ్ వాడది, ఎవరి బిజినెస్ వాళ్ళది, రకరకాల ఫ్రెండ్లీగా ఉండొచ్చు. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు? లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు? లిక్కర్ స్కామ్ అది విచారణ జరుగుతుంది. అది కూడా ఇంకొకటి, ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీ లిక్కర్ స్కామ్ అనేది, దాన్ని తీసుకొచ్చి ఏదో చేస్తున్నారు. ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది? ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్. ఢిల్లీకి కవిత గారి సంబంధం ఏంది? ఇది కావాలని చేస్తున్నారు. మరి అప్పుడు ఇంతకు ముందు ఎలక్షన్ శాసనసభ ఎలక్షన్ కు ముందు కవిత గారిని విచారణ చేసారు. అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? వాళ్ళు ఎప్పుడు అవసరం అనుకుంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు పంపించాలో పంపిస్తారు. కావాలని వాంటెడ్గా చేస్తారు. ఎవరైనా తప్పు చేస్తే తప్పు, న్యాయ వ్యవస్థ అనేది ఉంది, శిక్ష పడుతుంది. ఒకవేళ తప్పు చేయనంటే క్లీన్ చిట్గా బయటకు వస్తారు. తప్పుని ఎవరు ఎంకరేజ్ చేయరు. మా వాళ్ళు తన వాళ్ళు అని ఏం లేదు ఇక్కడ. తప్పు తప్పే. ఏం తప్పు చేసినా కూడా తప్పుకు న్యాయ వ్యవస్థ ఉంది, విచారణ జరుగుతుంది. కానీ ఏదో తప్పుని ఇట్లా బూచిగా చూపించి వాళ్ళ అగౌరవపరిచి వాళ్ళ రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం కూడా ఏ పార్టీలలో చేయకూడదు. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదో గవర్నమెంట్ నా చేతిలో ఉందని చెప్పేసి నేను ఎటు చేస్తే అటు అయితే నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదున్నా ప్రజలకు మేలు చేసే దిశగా, ప్రజలకు ఏమున్నా న్యాయం చేసేదిగా మనం ఏదైతే హామీలు ఇచ్చినామో, ప్రజలకు మన నమ్ముకొని ఓట్లు వేసిన వారికి మనం ఖచ్చితంగా న్యాయం చేయాలి. ప్రజలకు మెప్పించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వ్యక్తులను ఏదో టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టి పరిపాలన చేసిన వాళ్ళు కొన్ని రోజులే ఉంటారు, తర్వాత కాలగర్భంలో కలిసిపోతారు అనేది 100% ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి ఎవరైనా రాజకీయ నాయకులకు కూడా స్పెషల్గా చెప్పేది ఏంటంటే, ఏదున్నా కక్ష సాధింపు. అప్పుడు ప్రభుత్వంలో రకరకాలు ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాలి. కానీ 100 రోజులు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎంతసేపున ఒకటి లిక్కర్ స్కామ్ ఇన్ని రోజులు చెప్తుండ్రు. ఇది ఒకటి మొన్న ఇది వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. మొన్న మేడిగడ్డ ఒకటి పర్యవాసింది. ఆ పర్రెలు గిర్రెలు అవన్నీ కాదు. ప్రజలు మనకి నమ్ముకొని ఓట్లు వేసారు. ప్రజలకు ఇవన్నీ అవుతుంటాయి. దానికి ఒక వ్యవస్థ ఉంది, కథ ఉంది, అదంతా జరుగుతుంది. కాబట్టి మీరు చేసేది ఏందనేది
ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఇవాళ కొన్ని చేనులు ఎండిపోతున్నాయి, నీళ్ళు లేవంటారు, అవి ఎందుకు అట్లా జరుగుతుంది దాని మీద ఆలోచన చర్చలు చేసి దాన్ని ఏ విధంగా అరికట్టాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ఎంతసేపు ఉన్నట్టు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎవరికి యూజ్, ప్రజలకు నాకేమైనా యూజ్ ఉందా, వీళ్ళు ఏమి స్కామ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఉంటుంది. పబ్లిక్ ఇప్పుడు ఏం కావాలనేది పాయింట్. 2500 చేశారంటారు ఫోన్ ట్యాపింగ్, అది విచారణ జరుగుతుంటే దానికోసం ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ దాని చుట్టూ తిప్పకూడదు అనేది నా కాన్సెప్ట్. జరిగేది జరుగుతుంది, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అది చేస్తుంది, అది వాళ్ళ పని అది కదా. ప్రభుత్వ పరంగా ప్రజలకు మనం ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వీళ్ళకు సత్వరంగా ఏ విధంగా పరిష్కరించాలి అనే దాని మీద నాయకులు ఆలోచించాలి. కానీ ప్రస్తుతం ఒక ఆరోపణ నాకు 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు కావాలన్నది. మేము ఏంది ఇచ్చినా, నేను అది మొన్న 6 గ్యారంటీలో అప్లికేషన్ ఇస్తే అప్లై చేసి ఇచ్చిన, తీసుకోపోయి ఏడేసిన, ఇంతవరకు ఎంటర్ కావాలి. అట్లా కొన్ని 100 అప్లికేషన్స్ మా డివిజన్లో కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. పోతూరు 122 డివిజన్, వివేకానంద నగర్, కూకడపల్లి, షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో కొన్ని 100 అప్లికేషన్లు ఎంటర్ కాలేదు. నా ఇంటి చుట్టుముట్టలో ఎవరు కాలే. దాని మీద ఫోకస్ లేదు. ప్రజలు ఏటన్నా పోనీ ఇవన్నీ ఎంత వీళ్ళకి ఏది చేసుకోనికే పబ్బం గడుపుకోనికే ప్రయత్నం చేస్తారు. సరే, ఎవరు ఏం తప్పు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. తప్పే, తప్పుకు శిక్ష పడుతుంది. ప్రభుత్వం కోర్టులు ఉన్నాయి, ఆ వ్యవస్థ ఉంది, అది పనిచేస్తుంటుంది. కానీ మనం ఏం చేయాలి, నాయకులుగా వీళ్ళు ఏం చేయాలి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెట్టాలి, ఫండ్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఏ విధంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది కావాలి. ఓకే భాయ్, థ్యాంక్ యూ.